రాజా వచ్చాడమ్మా. ఇంకా రాలేదు మావయ్య. ఆ బందిపోట్లతో పంతం పెట్టుకోవద్దు, వాడికి చిలకగా చెప్పారని చెప్పాను. కానీ నా మాట వింటేగా మావయ్య కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఈ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోక ఆ కిరాకులతో పంతాలు ఎందుకనమ్మా? మావయ్య బావ గురించి నువ్వేం బాధపడకు. బావ తన శక్తి యుక్తులతో ఎంతటి ఆపదనైనా దాటగలడు. సరిపోయిందమ్మా, నువ్వు కూడా వాడిని వెనకకేసుకొని వస్తున్నావు. వాడు చేస్తున్న పని చెడ్డదని నేను అనడం లేదమ్మా, కానీ మంచి కోసం మానవత్వ కోసం పాటుపడిన ఈ మహాత్ముని అందరూ పట్టణ పెట్టుకున్న ఈ దౌర్భాగ్య సమాజం అమ్మా ఇది. మనకు దూరమైన వారు చరిత్ర పుటంలో మహాత్ములుగా మిగిలిపోయారు మావయ్య. జయ, అవును మావయ్య, చెడు చేయాలనుకుంటే ఒక్క క్షణం చాలు, కానీ మనసు మంచి మనసు అనిపించుకోవడానికి ఎంతో కాలం పడుతుంది, ఎన్నో త్యాగం చేయాల్సి వస్తుంది. చెడిపోయిన వాళ్ళనమ్మా అందులోనే ఎక్కించి అనంతరంగా బతికేటి అయినా మనిషిలోని మంచి చెడుని మనము కాదమ్మా నిర్ణయించేది, ఆ భగవంతుడు. నోరులేని రథభూమి మీద భారం మోపితే ఎలా మావయ్య? కార్యదీక్ష పట్టుదల మనిషికి ముఖ్యం. ఈ కాలం పిల్లలతో మాట్లాడలేదు, ఒకటి మాట్లాడితే 4 వడ్డిస్తున్నారు. ఏదో మాట వరుస కన్నాను మావయ్య. అయ్యో నామది మండ మాటల్లో పరిచిపోయి నీకు మందు కూడా ఇవ్వలేదు. తెస్తాను మావయ్య. ఇదేనా రావడం? అవును కుమార రాజా, రాజాల బతకవచ్చు వచ్చిన నీకెందుకు వచ్చిన కర్మరా ఇది? ఇప్పుడు ఏమైందని మీ కంగారు? ఎందుక? కడుపు తీపిరా. కడుపు తీపి కన్నా మమకారంతో వంశకుని నిలబెట్టుకోలేని తాపత్రయంరా. నానా, అత్తయ్య మామయ్య ఆత్మకు శాంతి చేకూరుస్తానని శబ్దం చేసిన మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవే. మాటలతో నన్ను కట్టేయాలని ప్రయత్నించకు నానా. ఇంతకాలం న్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, అన్యాయాన్ని ఆదుకునే గుండె నిపుణాన్ని అందించారు. ఈనాడు మీ పిరికి మాటలతో మమకార బంధాలతో నా కర్తవ్యాన్ని కట్టేయకండి. నువ్వు కాబోయే యువ స్టేట్కి సర్వాధికారి అని గుర్తించుకోరా. మీరు స్వార్థంతో మాట్లాడుతున్నారు. నిస్వార్థ హృదయంతో ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. నేను తీసుకున్న నిర్ణయం పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వెనక యువశక్తి అండగా ఉంది. ఇదే నీ ఆఖరి సమాధానమా? రోడ్డులో తల దూర్చి రోకట పోటీకి తడవటం నా అభిమతం కాదు. రాజా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారా? మావయ్య మీకు మందు రెడీ చేసుకుని పెట్టాను. నేను అలా ఎస్టేట్ దాకా వెళ్ళొస్తానమ్మా. అదేంటి మావయ్య ఇప్పుడేగా వచ్చింది? ఆ మనవరు కూడా లేకపోవడంతో ఆఫీస్ ఖైదాలని అలాగే ఉన్నాయమ్మా. ఒంటరిగా చూసి చేయబోయి అహువాదం చేయబోయాడు. అందుకే డిస్మిస్ చేసి పంపించాను. అర్జెంట్ అయితే ఆఫీస్కి ఫోన్ చేయండి. బావా, మావయ్య నీ కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. నానే కానీ నువ్వు చూడటం లేదా? ఎందుకని? ఎందుకా? ఎప్పుడని నిన్ను నా కళ్ళల్లో బందీవయ్యావు కనుక. మాటలు బాగానే నేర్చావు. అంతా అయ్యగారు చదివే. నాకు ఆకలిగా ఉంది. రా బావా, భోంచేద్దు కానీ. నా ఆకలి కడుపు నిండేది కాదు. ప్రేమ పండి దొరనైనా దొరనైనా ఈ దూర వయసుకు కన్య మనసుకు బందీనేనా?
కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటో సెలవివ్వండి. నెంబర్ 1, పెళ్ళైన 3 ఏళ్ల వరకు పిల్లల కంటానికి వీల్లేదు. అదెంత పని? సింపుల్. పెళ్లి కాగానే నేను పై చదువులకి అమెరికా పంపించమని మామీతో చెప్తాలే బావా. అంత పని చేయకు, నా ఉద్దేశం అది కాదు. పెళ్లి కాగానే కేర్ మన పిల్లలు పుట్టారంటే ఆనందం ఆప్యాయత కొరవడుతుంది. అందుకని మనం పుట్టిమనే మంత్రాలు పాటించాలి. అలాగే. నెంబర్ 2, మొదటిసారి మగపిల్లవాడినే కనాలి. అదే కుదరదు. కని తీరాలి. కనను. ఎందుకని? కౌలు పిల్లలు కంటాను. మహాశయ, ఇవేనా తమ కోరికలు? ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటికి చాలు. తిరిగ్గా పెళ్ళయ్యాక ఆలోచిద్దాం. మాటల్లో మర్చిపోయాను. ఈ రోజు శనివారం బ్యాంక్కి టైం అయింది. కూలి వాళ్ళకి పట్టుబడి ఇవ్వాలి. వస్తా జయ. భోంచేసి వెళ్ళు బావా. వెంటనే వస్తాగా. చెప్తానే చెక్కోవాలి. ఒకే చిన్నెలా వయ్యాలి. నీ పేరేమిటో తెలుసుకోవచ్చా మిఠాయి? నీ పేరు తెలుసుకోవడంలో తప్పేం లేదే. చెప్పు. వావ్, అందానికి తగ్గ పేరు. ఇంత అందమైన నీ వదనం ఆనందంగా ఉండవలసిన చోటు ఇది కాదే. ఎందుకు ఏమిటి మాట్లాడేది? మితి మీరు మాట్లాడుతున్నారా లేక మధ్య తప్పి మాట్లాడుతున్నారా? సుకుమార సుందర నందనవనం లాంటి నీ వదనాన్ని చూస్తుంటే నాలోని కోరికలు కట్టలు తెంచుకుని కొండవాహలా పడుతూ బిత్తర చూపులు చూస్తుంటే నీ కన్నులలో కోటి కాంతులు ఎడారి లాంటి నా జీవితంలో ఓయాసిస్లా కనిపించాలి. నా వరకు దాహాన్ని తీర్చు. చెప్పందే ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడేది జయ ఎస్టేట్ ప్రొపరేటర్ రాఘవరావు గారి మేనకోడలు తన సంగతి గుర్తుంచుకో. సరైన అడ్రస్ వచ్చానే బుల్బుల్. నాతో నీకే పని? నీతో కాదే, ఈ బంగ్లాలో భద్రంగా మనుషుల ప్రాణాల కోసం వచ్చావు. అంటే నువ్వు ప్రాణం తీస్తావా? ప్రాణం మాత్రం తీనే చెంచల్. బావెక్కడున్నాడో చెప్పు. తెలియదంటే వదలనే చిలక. మాటు వేసి కాటు వేయడం ఈ బెబ్బుని సహజ లక్షణం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చా? నా ముట్టాతో కోరి కయ్యానికి దిగిన నీ బావ శరీరాన్నైనా శవాన్నైనా పట్టుకెళ్ళడానికి వచ్చిన బెబ్బులని. నేనెవరో చెప్తే
పాపం పిడికిడంత మెత్తని నీ గుండె ఆగిపోతుందేమో. అంత పిరికి గుండె కాదు నాకు. అయితే చెప్తా విను. ఎవరిని చూస్తే 5 రాష్ట్రాల ప్రజలు అల్లకొల్లాలం అవుతారో, ఎవరిని చూస్తే అంతర్జాతీయ తొందరమట అదిరిస్తుందో, ఎవరిని చూస్తే పోలీసు బలగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వేసినట్లు మోగపోతుందో, ఎవరిని చూస్తే ఈ కొండవేట ప్రజలు గడగడలాడుతారు. ఆ డబ్బుని నేనే. పెప్పిలా? అవును, నా ముఠాతో కోరి కయ్యానికి దిగిన నీ బోవ శరీరమైన శవాన్ని పట్టకెళ్ళడానికి వచ్చిన పెబ్బులని. బావ కోసం వచ్చావా? Yes. ఎందుకే అంతగా అదిరిస్తావు? రాజా ఎక్కడున్నాడో మరేదో చెప్పు. తెలియదంటే వదలనే చిలక, మాటు వేసి కాటు వేయడం సహజ లక్షణం. మర్యాదగా రాజా ఎక్కడున్నాడో చెప్పు. బెబ్బిలి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, కానీ నా భావనేమీ చేయకు. డబ్బుకు దాసోహం అనేవాడు కాదే ఈ బెబ్బులి. నేను ప్రాణం కంటే మిన్నగా చూసుకునే నా బాబాను శక్తికెళ్ళి బంధించాడు బాబా. అందుకు ప్రతీకారంగా వాడు ప్రాణపదంగా చూసుకుని నిన్ను నా మందిరంలో బంధిస్తా. అప్పుడు మంత్రగాడి మంత్రానికి కాలు నాకు ఎలా పడగ దించి తల ఉంచి వస్తుందో అలా అలా వస్తాడు నీ బాబా. అంటే నన్ను చెరబెడతావా? చెరబట్టడానికి నువ్వేమన్నా సీతాదేవిగా? నేను సీతనే కాకపోయినా నువ్వు మాత్రం రావణాసురుడివి. బాగా పోల్చాలే మిఠాయి. కానీ నువ్వు అనుకుంటున్నట్లు నీ బావ మాత్రం శ్రీరామచంద్రుడు కాదు. ఎందుకో తెలుసా? నన్ను ఎదిరించే బలం బలగం లేవు కనుక. బెబ్బిలి, చరిత్రలో ఆడదాన్ని పొందుకోదిన వారు బాగుపడలేదు. ఏ చరిత్ర చూసినా ఆడదాన్ని పొందుకోవాలని మగవాడంటూ లేడు. నీలాంటి ఎప్పటించి బొమ్మను కాదనుకునే మూర్ఖుడు ఇంకెవడైనా ఉంటాడా? మర్యాదగా నా కోరిక తీర్చు. నీ అడ్రస్లే గల్లంతులు అవుతాయి. ఎవరు? నేనెవరో చెప్పమంటావా? విధులు లేదని విర్రవీగుతూ ఈ కొండవేటి ప్రజలను దోపిడీ చేసి దోసుకుంటూ బ్రతుకుతున్న ఈ బొబ్బిలి సింహాన్ని విరగదీయడానికి వచ్చిన కొండవేటి సింహాదిరా. నేను నీకోసమే వచ్చానా? జంగల్ రాన్న నీ నాలుక చీరుస్తా. అడుగు ముందుకేసావా? అడుగు ముందుకేసావా చంపేస్తాను. అడుగు వెనక్కి వేయడం ఈ బొబ్బుల చరిత్రం లేదురా. నీ చరిత్రకు సమరగేసం పాడబోతున్నాను. అది నీ వల్ల కాదు. దారిని పోయే పెద్ద పులి మీద కర్ర విసిరితే ఏం జరుగుతుందో తెలుసా? తన పంజా దెబ్బతో పళ్ళ పైగా పంపుతుంది. నిద్రిస్తున్న సింహంపై రాయి విసిరితే ఏం జరుగుతుందో తెలుసా? అమాంతం మీద పడి గుండెల్లో చీల్చి రక్తాన్ని తాగుతుంది. పులు పట్టుకుంటే కాలుతుంది, కరెంటులు పట్టుకుంటే ప్రాణమే పోతుంది. పగబట్టిన కారణాకు కాడు లేకన్నారు. ఆ కారణాకు కూరల్లో ఉన్న విషయాన్ని పిండటం నాకు బాగా తెలుసు. గంతులు మాని మర్యాదగా బాబాని ఎక్కడ దాచావో చెప్పు. నీ బాబా శవం కూడా నీకు దక్కనివ్వు. నా బాబా శవమైనాడు ఈ ఎస్టేట్ శవమవుతుందా? బొబ్బిలే, ఇంతకాలం బందిపోటుగా జీవించి ఎందరో అమాయకుల ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నావు. మృత కలివారాల మధ్య మానవ రూప రాక్షసుడిగా నిలిచిపోయావు. పోలందేవి, మాన్సింగ్ లాంటి ఖచ్చితంగా చట్టానికి ప్రభుత్వానికి లొంగిపోయారు. మర్యాదగా నువ్వు కూడా లొంగిపో. ఈ బెబ్బిలి లొంగడమా? నువ్వు సలహా ఇవ్వడమా? అసంభవం. ఈ బెబ్బులి ప్రాణాలతో ఎవ్వడికి బందీ కాడు. కొండవేటి సింహమని పేరు మార్చుకున్నంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావు రాజా. అవును రాజా, నువ్వు ఈ ప్రపంచాన్నంతా నమ్మించగలవేమో కానీ నన్ను మాత్రం నమ్మించలేవు.
నా బాబాను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. నేను చెప్పను. మాత్రమే పట్టగలవు కానీ ఏనుగుల్ని వేటాడడం ఏనుగులు సైతం పీనుగులు చేస్తాను. నీ గుండెల్లో నిద్ర నీ బ్రతుకు బండలు చేస్తాను. అదే చూస్తా. ఈ పెప్పిలతో పంచానికి దిగిన వాడు త్వరగా వచ్చిందే నేను ఎవరో ఇంకా అర్థం కాలేదా నీకు? నువ్వు కూడా ఈ దొంగల ముఠాల వాడివేనా? అవును. ఈ నిజాన్ని ఇంత ఆలస్యం గ్రహించి నీ తెలివికి నా జోహర్. మర్యాదగా బాబా ఎక్కడ తెచ్చావు చెప్పు. నేను చెప్పను. ఇనుప ముక్క సైతం కొలివిలో పెట్టి కాలిస్తే ఎటు తిప్పమంటే అటు తిరుగుతుంది. మనోహర్, ఇది ఎలా చెప్పడు? మన ఆదిత్యం రుచి చూస్తే గాని ఈడు నిజం చెప్పడు. శబాస్ బిర్లా శబాస్. నా బాబాను ఈడు బంధిస్తే ఈ దెబ్బను నువ్వు బంధించావు. శబాస్. నేను చెబితే విన్నామంట్రా? వీళ్ళంతా కిరాత్కులు. జైలు నాన్ను వదిలిపెట్టండి. అదే మాట నేను అడుగుతున్నాను. నా బాబు నీకు ఏం అపకారం చేశాడని భరించావు? నీ బాబా దేశ ద్రోహి, అంతకుడు, ప్రజా కంటకుడు. అమ్మా, నీ తండ్రి చేసిన నేరం ఏమిటో చెప్తాను నేను. నిన్ను కొడుకుగా కనడమే నీ తండ్రి చేసిన మొదటి తప్పు. ఈ ఎస్టేట్కి అధిపతి కావడమే రెండవ తప్పు. నా బాబా మీ చేతిలో ఎంత 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 నరకం అనుభవిస్తున్నాడు. నా చేతిలో అంతకంటే నరకం అనిపించాలి. అది నువ్వు కళ్ళగా చూడాలి. నేను చేరాలనుకోవాలి. అందరినీ మన రహస్య స్థావరానికి తీసుకెళ్ళాలి. బాబా, నా చిరకాలం వచ్చి నెరవేరబోతుంది బాబా. నేను కోరుకున్న బంగారు సింహాసనం చేయించి అందులో మిమ్మల్ని కూర్చోబెట్టబోతున్నాను. కూర్చోబెట్టబోతున్నాను. వస్తా.
వచ్చేస్తుంది లేరా అలా ఎందుకు నాయన రిపీట్ చేస్తాను ఈయన కొడుకు చచ్చిపోయాడు ఎవరో పిల్లలు కొట్టిందే నా బ్రహ్మయ్య వల్ల వస్తాం పోసి రక్షించుకున్నా ఏ నేరం వచ్చిందిరా? మరి నా కూడా చచ్చిపోలేదు ఇంకా అబ్బా నా స్వామి రంగ రాత్రి నా కళ్ళకి మన మన రంగేలు వచ్చిందిరా. రంగులు వచ్చిందా ఏం జరిగిందా ఆ రంగేలు వచ్చి నా కాళ్ళను మొత్తం తీసుకోమైందిరా. మొత్తం తీసుకుంటుందా తీసుకోమైందిరా. నా కాళ్ళను రసం మొత్తం తీసుకోమైందిరా. రసం మొత్తం తీసుకుంటుందా ఎన్ని సంవత్సరాలు అవుతుంది రసం ఒరే అప్పలం ఏంట్రా చెప్పడం విన్నామంట్రా? విన్నట్లు గుర్తుంది కానీ మర్చిపోయినా ఏడ్చావు. ఇప్పుడు దాకా మన రాజాకు బెబ్బిలికి జరిగిన సమయం విన్నామంట్రా? ఆ సంభాషణ విన్నాను రోయ్ మన రాజాను జయును బెబ్బిల్ను వాళ్ళను బంధించారు. వాళ్ళను మన తెలివి ఎలాగైనా ఉపయోగించి వాళ్ళని విడిపించాలరా. దీనికి ఎంత శుద్ధి ఎందుకురా పదా విడిపిద్దాం ఒరే తిక్కన కొడక, ఎవరైనా చూసిరంటే జాయింట్లు ఓడి చేస్తారు. జాయింట్లు వాడు తీస్తే మళ్ళీ తీసుకొచ్చున్నారు తొమ్మిది దగ్గర పెట్టి